అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఈ యొక్క దేశంలో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని నడ్డా గారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి. తదనంతరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు జిల్లాల వారీగా కూడా చేయనున్నారు. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వ సేకరణ, దాన్ని ఎలా చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు, అలాగే అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అందరికీ కూడా ఏ విధంగా సభ్యత్వం చేయాలనే వివరాలు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సభ్యత్వాన్ని కానీ పూర్తి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బైలా ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకి కూడా అప్పటి వరకు ఉన్న సభ్యత్వాలు రద్దు చేసి మళ్ళీ నూతనంగా సభ్యత్వం స్వీకరించవలసిన అవసరం ఉంది. అది దేశ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా 6 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ సభ్యత్వం రద్దు అవ్వడం, మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ బైలా ప్రకారం ఉంది. దాని ప్రకారమే ఈరోజు దేశవ్యాప్తంగా సభ్యత్వాలు సేకరణ జరుగుతుంది. అలాగే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మహిళలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అని తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం స్వీకరించమని ఇంటింటికి వెళ్ళి అడగడం జరుగుతుంది. ఎవరైతే ఇష్టపూర్వకంగా ఉంటారో వారి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈ సభ్యత్వం కూడా సెల్ ఫోన్ ద్వారా ఏదైతే మిస్డ్ కాల్ అనేది ఇచ్చి 8800002024 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి ఆ యొక్క సభ్యత్వాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంది. మిస్డ్ కాల్ ఇచ్చినంతట్లో సభ్యత్వం రాదు. ఆ మిస్డ్ కాల్తో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయడానికి ఒక ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీని మనం ఆన్ చేసినట్లయితే ఆ యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్లో మన వివరాలు అడుగుతారు. ఆ వివరాలు అడగడం, మన ఫోటోను కూడా అందులో ఫిక్స్ చేసుకుని మన యొక్క సభ్యత్వ కార్డును మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ కార్డే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గుర్తింపు ఉంటుంది. ఇది అందరూ కూడా పాటించాలి. ఎవరైతే 100 మంది ఇటువంటి సభ్యత్వాన్ని చేర్పిస్తారో వారికి మాత్రమే క్రియాశీల సభ్యత్వం ఇస్తారు. క్రియాశీల సభ్యత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే పార్టీలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు ఇవ్వడానికి క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో బాధ్యత తీసుకుని పనిచేయాలి అనుకున్న ప్రతి కార్యకర్త కూడా 100 మంది సభ్యత్వాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చేయాలని కూడా ఈరోజు మీటింగ్లో అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం అనేది 3 విడతలుగా స్వీకరించాలని జాతీయ పార్టీ చెప్పడం జరిగింది. మొదటి విడతగా ఈ నెల 2వ తారీఖున నరేంద్ర మోడీ గారితో ప్రారంభమై 25వ తారీఖు వరకు ఈ యొక్క సభ్యత్వాల సేకరణ జరుగుతుంది. అలాగే 2వ విడత అక్టోబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు 2వ విడత సభ్యత్వం స్వీకరించడం జరుగుతుంది. ఆ 2వ విడత సభ్యత్వం జనసమూహం ఎక్కడవుతూ ఉంటుందో అక్కడ ఉండి టెంట్లు వేసుకుని కానీ, లేదా పెద్ద ఎత్తున కాలేజీల దగ్గర కానీ టెంట్లు వేసుకుని ఆ యొక్క విద్యార్థులు లేదా జనసంఘం ఉన్న చోట పార్టీ గురించి వాళ్ళకి వివరిస్తూ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ సభ్యత్వాలు స్వీకరించడం జరుగుతుంది. 3వ విడత అక్టోబర్ 16 నుంచి 31 వరకు క్రియాశీల సభ్యత్వం. ఎవరైతే ఈ 100 మందిని చేర్చారో వారి క్రియాశీల సభ్యత్వం చేయాలి. ఈ క్రియాశీల సభ్యత్వానికి 100 రూపాయల రుసుము ఉంటుంది. సాధారణ సభ్యత్వానికి ఏ విధమైన రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. 100 రూపాయలు మాత్రం క్రియాశీల సభ్యత్వానికి ఉండాలి. ఆ 100 రూపాయలు కూడా నమో యాప్ ద్వారా 100 రూపాయలు పంపించాలి. ఎవరు కూడా వ్యక్తిగతంగా డబ్బులు స్వీకరించరాదు అనేది పార్టీ నేను. ఒకవేళ వాళ్ళు పంపడానికి అవకాశం లేనట్లయితే ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఎవరుంటే వాళ్ళ బాధ్యత తీసుకుని అది పంపించవలసిన అవసరం ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీగా తీసుకున్న నిర్ణయం.
అది కార్యకర్తలందరికీ నాయకులకి ఈరోజు సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవ్వాలన్నా మరింత అభివృద్ధి చేయడం కోసం కార్యకర్తలందరూ కూడా కష్టించి పనిచేయవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఎందుకు స్వీకరించాలి అంటే ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతీయ జనతా పార్టీ ముందుకు చేర్చే ముందు వరుసలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీని అందరూ కూడా గుర్తించాలి, సభ్యత్వం తీసుకోవాలి, ఓట్లు వేయాలి. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి. దానికోసమే ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ కూడా సభ్యత్వం స్వీకరించమని, ఇంటింటికి వెళ్ళమని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగా అందరూ ఆ విధంగా వెళ్తారని, పెద్ద ఎత్తున సభ్యత్వం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. నమస్కారం అందరికీ ధన్యవాదాలు.